10 years బ్యాక్ వచ్చిన శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ గా ఆడియన్స్ ని నవ్వించిన రాహుల్ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపించినా అంత సక్సెస్ఫుల్ అవ్వలేకపోయాడు. అయితే ఈసారి స్టైల్ మార్చి కాస్త యాక్షన్ స్టైల్లో సినిమా చేద్దాం అనుకున్నాడో ఏమో కానీ సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం సినిమా స్టార్ట్ చేశాడు. సినిమా కోసం ఏకంగా 6 ప్యాక్ కూడా చేయడం విశేషం. వెంకటాపురం టీజర్ ట్రైలర్లకు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మరి వెంకటాపురంతో రాహుల్ వెయిట్ చేస్తున్న హిట్ వచ్చిందా? ప్రేక్షకులను వెంకటాపురం ఆకట్టుకుందా? ఇవన్నీ తెలియాలి అంటే సినిమా ప్లస్లు మైనస్లు తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్, స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఇంకా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్. వెంకటాపురం సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ నుండే ఆడియన్స్ కి బాగా అర్థమైపోతుంది. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను సమాజంలో జరిగిన కొన్ని నిజ ఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనగానే ముఖ్యంగా స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. దర్శకుడు స్క్రీన్ పై రాసుకున్న తీరు చూస్తే ఆడియన్స్ కి సినిమాలో ఏదో ఉందని చెప్పాలనే కనబడుతుంది. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు చాలా సాగదీసినట్టు కూడా అనిపిస్తుంది. అసలు స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లోనే కేంద్రీకృతమైంది. ఫస్ట్ హాఫ్ చూసిన ఆడియన్స్ కి సినిమాలో డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అనే విషయం కాస్త అయోమయంగా అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ వేణుమడిగంటి సెకండ్ హాఫ్ సీన్స్ లోని సీక్రెట్స్ ని రివీల్ చేసుకుంటూ వచ్చిన విధానం చాలా బాగుంది. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ పెద్ద ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఇక అచ్చు మ్యూజిక్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ట్యూన్స్ విషయానికి వస్తే ఎగ్రే ఎగ్రే అనే పాట, ఏ మాయా అనే సాంగ్ వినడానికి చాలా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. రాహుల్ కి హ్యాపీ డేస్ తర్వాత పెద్ద సక్సెస్ లేదు. ఈ సినిమాపై అన్ని ఆశలు పెట్టుకున్నాడు. అయితే నటన పరంగా రాహుల్ బాగానే యాక్ట్ చేశాడు. రాహుల్ గత చిత్రాలతో పోల్చుకుంటే రాహుల్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం కొత్తగానే ఉన్నాయి. సినిమాలో కొత్త లుక్ కోసం రాహుల్ 6 ప్యాక్ చేయడం చాలా బాగుంది. హీరోయిన్ చైత్ర సంగతి సరే సరి చిన్నపిల్లలాగా కనిపిస్తుంది. ఈ సినిమాలో లుక్ పరంగా ఎక్కడా ఆకట్టుకోలేదు. చాలా సీన్స్ లాజిక్స్ లేకుండా కనిపిస్తాయి. హీరోయిన్ ఫ్రెండ్స్ కాలేజ్ లో సిగరెట్ సీక్రెట్ గా తాగాలనుకుంటారు, అది ఓకే. కానీ సిగరెట్ తాగడానికి రోజంతా క్లాసులు ఎగ్గొట్టేసి సిగరెట్స్ తాగుతున్నట్టు చూపించడం ఏంటో అస్సలు అర్థం కాలేదు. సీక్రెట్ గా సిగరెట్స్ తాగాలి అంటే హీరోయిన్, ఆమె ఫ్రెండ్స్ అంత డేంజరస్ ఏరియాకి వెళ్ళడం ఎందుకో అనిపిస్తుంది. ఇప్పుడు సిగరెట్స్ ను అమ్మాయిలు కూడా బహిరంగంగానే ఊదేస్తున్నారు. మరి అలాగే ఓ పోలీస్ కానిస్టేబుల్ ను హీరో క్లైమాక్స్ లో నర్సు చూస్తుండగా నరికేస్తాడు. హీరోను ఎన్కౌంటర్ చేస్తానని వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అజయ్ ముగ్గురు విలన్స్ లను ఎన్కౌంటర్ చేయడంతోనే సినిమాను ముగించేస్తారు. అంటే పై స్థాయి అధికారులకు విషయం అర్థం కాదా, లేక అర్థం చేసుకోలేరా అనిపిస్తుంది. అజయ్ ఘోష్ క్యారెక్టర్ పరంగా తన క్యారెక్టర్ కు 100% న్యాయం చేశాడు. కాశీ విశ్వనాథ్ క్యారెక్టర్ కు వేరెవరో డబ్బింగ్ చెప్పారు. ఆ వాయిస్ అస్సలు బాలేదు. సినిమాను శాంతం చుట్టేశారా అనిపించింది. బాటమ్ లైన్, వెంకటాపురం డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మెప్పించే థ్రిల్లర్. సో ఐఎమ్ గోయింగ్ విత్ 2.75 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకెంత బాగా నచ్చింది, మీరెన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.